అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే దోశ హైలీ ప్రోటీన్ దోశ. హోటల్ స్టైల్లో పేపర్ దోశలా ఉంది కదా, కానీ ఇది నార్మల్ దోశ కాదు. ఒక సీక్రెట్ కాంబినేషన్తో చేసిన సూపర్ హెల్దీ ప్రోటీన్ దోశ. మరి ఇంకెంత ఆలస్యం? సో ఎక్స్ట్రా క్రిస్పీగా వచ్చి మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేయాలో, పావు కప్పు వరకు శనగపప్పు, ఒక పావు కప్పు వరకు మైసూర్ దాల్, అలాగే పావు కప్పు కందిపప్పు, పావు కప్పు సగ్గుబియ్యం, అరకప్పు వరకు బియ్యం, సన్న బియ్యం అయినా పర్లేదు, రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, 2 స్పూన్లు మెంతులు, పావు కప్పు గుండుపప్పు కూడా వేసుకోండి. నేను మర్చిపోయి లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని కరెక్ట్గా 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పులు ఎంత బాగా నానితే మనకు పిండి అంత సాఫ్ట్గా వస్తుంది. చూసారుగా పప్పులన్నీ ఎంత చక్కగా నానాయో. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా నీళ్ళు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పప్పులన్నిటి బాగా మెత్తగా రుబ్బిన తర్వాత ఇప్పుడు ఇక్కడే ఉంది అసలైన సీక్రెట్. పిండిని మిక్సీ పట్టిన తర్వాత స్పూన్తో కాకుండా మన చేతితో కనీసం 2-3 నిమిషాల పాటు బాగా కలపాలి. మన చేతితో ఉండే సహజమైన వేడి వల్ల పిండి చాలా త్వరగా బాగా పులుస్తుంది. ఇలా కలిపిన పిండిని మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే వదిలేయాలి. అప్పుడే రేపు పొద్దున్నే దోశలు అద్భుతంగా వస్తాయి. చూడండి మన పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి దోశ పిండి కన్సిస్టెన్సీగా తెచ్చుకోవాలి. పెనం బాగా వేడెక్కాక కొద్దిగా నీళ్లు చల్లి తర్వాత ఒక క్లాత్తో తుడిచి ఒక గరిటెడు పిండి తీసి ఇలా పల్చిగా రుద్దండి. పైన కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేయండి. చూస్తున్నారా దోశ ఎంత చక్కగా ఎర్రగా కాలుతుందో. అస్సలు పెనానికి అతుక్కోకుండా ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి. వేడి వేడి క్రిస్పీ మల్టీగ్రెయిన్ దోశ రెడీ. నార్మల్ దోశ కంటే ఇది చాలా హెల్దీ, అలాగే టేస్టీ. మీరు కూడా ఈ కొలతలతో తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి.